వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. 190 సంవత్సరాలు బ్రిటిష్ వారి కిరాతక పాలనలో మగ్గిన భారతదేశం ఎందరో వీరులు మరెందరో వీర నారీమణుల త్యాగాలతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కోట్లాది మంది ప్రజలు ధైర్య సాహసాలతో తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి బ్రిటిష్ బానిస సంకెళ్లను బద్దలు కొట్టారు. నాటి వీరుల త్యాగమే నేటి మన స్వేచ్ఛ. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిమళాలకు మూల కారణమైన స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకుంటూ నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. వ్యాపారం పేరుతో భరతగడ్డపై అడుగుపెట్టారు. 1608వ సంవత్సరంలో కెప్టెన్ విలియం హాక్సిన్ జహంగీర్ మొఘల్ చక్రవర్తి అనుమతితో సూరత్ పోర్టులోకి తొలి అడుగు పెట్టాడు. 1613లో మొదటి బ్రిటిష్ ఫ్యాక్టరీ సూరత్ లో ఏర్పడింది. తొలుత రాజులకు సంస్థానాధీశులకు బహుమతులను ఇస్తూ మీరు వ్యాపారానికి అనుమతులు ఇస్తే మీకు పన్నులు కడతామని వంగి వంగి సలాములు చేసిన బ్రిటిష్ జాతి అనంతరం వారి మధ్య చిచ్చు పెట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పుతూ వారిలో వారే యుద్ధాలు చేసుకునేలా కుతంత్రాలను పన్నుతూ విభజించి పాలించు అనే సూత్రంతో మెల్లమెల్లగా భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. స్వార్థంలో తమను మించిన వారు లేరని, ధనదాహంతో ఎంతకైనా తెగిస్తామని నిరూపించారు బ్రిటిష్ మూర్ఖులు. తొలుత దేశంలోని పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టిన వంచకులు మెల్లగా ఒక్కో సంస్థానాన్ని కుయుక్తులతో ఆక్రమించుకుంటూ చిట్ట చివరకు తామే సర్వాధికారులమని ప్రకటించుకున్నారు. 1757 నుండి 1858 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సాగింది. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ పై పూర్తి ఆధిపత్యం సాధించింది. 1764 బక్సార్ యుద్ధంలో గెలిచి బెంగాల్, బీహార్, ఒడిశా మీద పన్నులు వసూలు చేసే హక్కు పొందింది. క్రమంగా మొత్తం భారతదేశంలో ప్రభావం పెంచుకుంది. 1858 నుండి 1947 మధ్య కాలంలో బ్రిటిష్ రాణి కిరీటం పాలన సాగింది. 1858 నవంబర్ 1వ తేదీన క్వీన్ విక్టోరియా ప్రకటనతో భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందకి వెళ్లింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15 వరకు కొనసాగింది. ఎదురు తిరిగిన వారిని అప్పటి సమయంలో తమకున్న ఆధునిక ఆయుధాలతో అణగద్రొక్కారు. వ్యాపారం చేసుకునేందుకు పన్నులు చెల్లించిన బ్రిటిష్ మూకలు భారత భూభాగం తమ ఆధీనంలోకి రాగానే మీరే మాకు శిస్తు చెల్లించాలన్నారు. విపరీతమైన ధనదాహంతో, అధికార వ్యామోహంతో బ్రిటిష్ వారు భారతీయులపై పన్నుల రూపంలో విరుచుకుపడ్డారు. 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు. రైతులు కాకుండా జమీందారులు పన్ను సేకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి. పన్ను రేటు ఎక్కువగా ఉండడంతో రైతులు అప్పుల పాలై భూములు కోల్పోయారు. ఉప్పు తయారీ, అమ్మకంపై పన్ను విధించారు. ఈ పన్నుకు వ్యతిరేకంగానే 1930లో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశారు. పశువులపై పన్నులు, పశువుల యజమానులపై కూడా పన్నులు విధించారు. బ్రిటిష్ పన్ను వ్యవస్థలో పంట పండకపోయినా, ఆదాయం లేకపోయినా పన్ను తప్పక చెల్లించాల్సి వచ్చేది. ఇది రైతులను అప్పుల బారిన పడేలా చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. రకరకాల పేర్లతో పన్నులు విధిస్తూ భారతీయుల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. భారతీయ మహిళల మానాలను దోచుకున్నారు. తమ విలాసవంతమైన జీవితం కొరకు దేశంలో పేదల కడుపులు కొట్టి భారతదేశంలోని విలువైన సంపదను తమ దేశానికి తరలించారు. చక్రవర్తులు, మహారాజులు, సంస్థానాధీశులు తరాల తరబడి కూడబెట్టుకున్న సంపదను బ్రిటిష్ వారు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా అట్టడుగున ఉండే పేదలను కూడా వారు పీడించుకు తిన్నారు. తాము స్వయంగా ఎదగడం చేతకాక పరాన్న బుక్కుల్లా ఇతరుల సంపదను దోచుకొని బాగుపడిన జాతి బ్రిటిష్ జాతి. కుట్రలకు, కుతంత్రాలకు, అవకాశవాదానికి, స్వార్థానికి అసలు సిసలైన ప్రతిరూపం బ్రిటిష్ రాజ్యం. రోజు రోజుకు పెరిగిపోయిన బ్రిటిష్ అరాచకాలపై భారతీయుల్లో తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు 1857లో
సిపాయి తిరుగుబాటు ద్వారా బీజం పడినట్లు చరిత్ర చెబుతోంది. కానీ చరిత్ర గుర్తించని తిరుగుబాట్లు 1857 కంటే ముందే జరిగాయి. పళయక్కార్లు వందే మాత్రం ధ్వజం ఎగరేసిన మొదటి వీరులు. 1799లో పళయక్కారన్ వీరపాండ్య కట్టబొమ్మన్ బ్రిటిష్ వారికి పన్నులు చెల్లించకుండా తిరుగుబాటు చేశాడు. తమిళనాడులో 1799, 1805 మధ్య కాలంలో పళయక్కార్లకు బ్రిటిష్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. 1763, 1800 సంవత్సరాల మధ్య సన్యాసి ఫకీర్ తిరుగుబాటు జరిగింది. బెంగాల్ ప్రాంతంలో సన్యాసులు, ముస్లిం ఫకీర్లు బ్రిటిష్ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1856లో చౌరా ముందస్తు జ్వాల సంతాల్ తిరుగుబాటు జరిగింది. సంతాల్ తెగలు బ్రిటిష్ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత తిరుగుబాటు చేశారు. 1857 మార్చి 29న బరాక్పూర్ లో మంగల్ పాండే సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికాడు. ఈ తిరుగుబాటు మీరట్, ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఝాన్సీ వరకు వ్యాపించింది. రాణి లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫర్, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్ వంటి వీరులు ఇందులో భాగమయ్యారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి వారు చరిత్ర గుర్తించిన ఎందరో వీరులు, వీర నారీమణులు, చరిత్ర మరుగున పడిన మహా స్వతంత్ర పోరాట యోధులు ఎందరెందరో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపై పోరాడారు. ఎందరో వీర నారీమణులు తమ కడుపున పుట్టిన పసిబిడ్డను సైతం వదిలి స్వతంత్ర సంగ్రామంలో అసువులు బాశారు. భరతమాతకు నెత్తుడి తర్పణం చేశారు. కర్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి బ్రిటిష్ రక్కసి మూకలను భారతదేశం నుంచి తరిమి కొట్టారు. నాటి వీర నారీమణుల త్యాగ ఫలమే నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు. కర్మభూమి భరత భూమి. ఈ దేశంలో పుట్టిన మనం ఊపిరి ఉన్నంత వరకు ఆ మహానుభావులను స్మరించుకోవాలి. వారికి కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి. దేశం కంటే ఏది ఎక్కువ కాదని చాటి చెప్పిన ఆ విప్లవ వీరులు, పోరాట యోధులు సదా స్మరణీయులు, అనుసరణీయులు. వందే మాతరం, భారత్ మాతాకు జై. నంబర్1 న్యూస్ ప్రేక్షకులకు, అభిమానులకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.